నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము ఈ రోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాము వైఎస్ఆర్సీపీ పేడన నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ మహోత్సవ కార్యక్రమం 11వ వార్డు నందు శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా హిట్లు. రానున్న నవరత్నాలు, జగన్ పాలన వైఫల్యాలు, వైసీపీని ఓడించండి జనసేన నాయకురాలు రజని పిలుపు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. గుడ్డవల్లేరు మండలం డోకిపర్రు ప్రజల నీరాజనాలతో తడిచి ముద్దైన ఎమ్మెల్యే నాని. గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము ఈ రోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం రాము తన ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్ మార్కెట్ సెంటర్, ఏజీటీ స్కూల్ మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీ అనంతరం ఉత్సాహంగా పాల్గొన్న రాము కుటుంబ సభ్యులు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల రాకతో గుడివాడ వీధిలో పండుగ వాతావరణాన్ని తలపించిన రాము నామినేషన్ కార్యక్రమం. ఈ ర్యాలీలో వెనిగండ్ల రాముతో పాటు మచిలీపట్నం జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడను అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడని, తాను గెలిపేందుకే గుడివాడను 25 సంవత్సరాల అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. మట్టి మాఫియాగా నాని దోచుకున్నాడని, క్యాసినో, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలతో గుడివాడ నాశనం చేశాడన్నారు. జగగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం.
చొక్కాలు ముడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు ముడత పెడతారు. నువ్వెంతో నీ బతికెంతో నీ స్థాయి. పదే పదే సిద్ధం 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 అంటారు. దేనికైనా సిద్ధం, జైలుకి వెళ్ళడానికి సిద్ధం, జైలుకు పంపి. ఈరోజు గుడివాడ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే పొజిషన్ కి నామినేషన్ వేశాను. ఈరోజు అశేషంగా తరలి వచ్చిన నా గుడివాడ ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఇది మన విజయం ఈ రోజుతోనే తేలిపోయింది. మన కోసం మనం ఇంత పెద్ద ఎత్తున అందరూ తరలి వచ్చి మన విజయాన్ని ప్రపంచానికి చూపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గుడివాడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. రోడ్లు లేవు, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఉద్యోగాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత దారుణమైన పొజిషన్ లో మన 20 ఏళ్లుగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మన కళ్ళని మూసి కళ్ళ గంతలు కట్టి అంతా ఏదో అభివృద్ధి చేస్తా అన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది ప్రజలు అందరూ గమనించారు. అందుకే ఈరోజు అందరూ మా తరపున మీరు ముందు నడవండి, మీతో పాటు మేము నడుస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ తరలి వచ్చారు. ఈరోజు చూస్తే గుడివాడ మొత్తం ఒక్క ఈ ఆర్డీఓ ఆఫీస్ ఏరియా తప్పితే ఎక్కడ చూసినా గాని ప్రజలు వాళ్ళ బాధలు ఈ రోజుతో తీరతనే ఆనందంతో అందరూ దిగ్విజయంగా ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. నన్ను ఇక్కడ దాకా తోడుకుని వచ్చి పంపించి నామినేషన్ వేసి రమ్మని పంపించారు. మీరు అందరూ చూశారు. ఈ ఎమ్మెల్యే కళ్ళబొల్లి మాటలు ఎంత దారుణం అంటే ఎదురుగుండా కనపడుతున్న నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పగలిగిన ఏకైక మనిషి. సమస్యల గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి. 3 సార్లు గెలిచి నేనేదో అధికారంలో లేను అందుకని మీకు చేయలేకపోయాను, 4వ సారి అధికారం ఇవ్వండి నేను అద్భుతంగా చేస్తాను అని చెప్పాడు. సరే, మరొక్కసారి ప్రజలందరూ నమ్మారు. నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచాడు. ఎమ్మెల్యేనే కాదు, మంత్రి అయ్యాడు. బోల్డ్ అన్ని అవకాశాలు వచ్చినాయి గుడివాడని అభివృద్ధి చేసుకోవడానికి. ఏం చేయాలో కూడా తెలియని మనిషి. ఎందుకంటే రమారమి
8 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కొనడానికి గవర్నమెంట్ తరఫున ఆర్డర్ వస్తే ఎవరైనా కానీ ఇన్ని రోజులు గుడివాడ ప్రజలందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళకి చేయాలి కదా. ముందు మనకి దాంట్లో తప్పేం లేదు కదా. ముందు గుడివాడలో ఉన్న ధాన్యం కొనాలి. అది మానేసి ఇక్కడైతే తెలిసిపోద్దని చెప్పి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో 4 లక్షల టన్నులు 4 లక్షల టన్నులు కొన్నాడు. వెస్ట్ గోదావరిలో 3.5 లక్షల టన్నులు కొన్నాడు. ఇక కృష్ణా, గుంటూరు కలిపి 50,000 టన్నులు. మనకి కృష్ణా జిల్లా మొత్తానికి కలిపి 30,000 టన్నులు కూడా ధాన్యం కొన్నారు. ఎంత నష్టపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ ధాన్యం ప్రభుత్వమే కొంటే ఏమయ్యేది? ఈ రైతులందరికీ సరైన ధర దొరికేది. ఆ ధర దొరకకుండా చేశాడు. దీంట్లో అవినీతి కోసం కొన్ని వేల కోట్ల అవినీతి జరిగింది. దాంట్లో ప్రభుత్వం రాగానే బయటికి తీస్తాం. దాంట్లో గ్యారంటీగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం రాగానే ఎన్ని వేల కోట్లు అవినీతి ఓన్లీ ధాన్యం కొనుగోలులోనే చేశాడు. అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ చూశారు. ఇదే కాదు, ఇంకా అనేకమైన దారుణాలు చేశాడు. జనాలు భూ కబ్జాలు పాల్పడ్డారు. అంటే మంత్రి అయితే అధికారాన్ని భూ కబ్జాలకు వాడుకున్నాడు. ఏమన్నా ఒక రోడ్డు బాగు చేయాలంటే నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలియదు, కానీ మట్టి ఎక్కడన్నా ఒక్కని తవ్వేయాలంటే ఎక్కడెక్కడి నుంచి తవ్వచ్చో తెలుసు. తవ్వేసుకుని అమ్మేసుకుంటాం. ఒక్క పుట్టగుంట చూసుకోండి, ఒక్క మోటూరు చూసుకోండి, అంగుళూరు చూసుకోండి. ఇలా అన్నిట్లోనూ మట్టి విపరీతంగా తవ్వేసి గోళ్ళని సంపాదించారు. ఇసుక దందా అసలు చెప్పనే అవసరం లేదు. ఈ అన్యాయాలన్నీ చూస్తానే ఉన్నారు ప్రజలు. అందుకోసమే ఈరోజు నా ముందు నడిచారు, నాతో నన్ను తోడుకుని వచ్చారు. ఇక్కడ దాకా గెలిచి రమ్మని ఆశీర్వదించారు. పైగా అంటారు నేనంట ఎన్ఆర్ఐనంట. నేను ఎన్ఆర్ఐనా? అవును, నువ్వు హైదరాబాద్ అనలేవో, నేను చూడండి, మీరు రోడ్డు మీద దుమ్ము అనేది ఉండకూడదు అనే ఆశతోటి పనిచేస్తా ఉన్నాను. నేను మారుస్తాను, 10,000 ఉద్యోగాలు తీసుకొస్తాను. ఈ ప్రస్తుతమైన గుడివాడ పాత గుడివాడ కింద అయిపోతుంది. కొత్త గుడివాడ నిర్మించాల్సిన అవసరం వచ్చేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సరైన నీళ్లతోటి అన్నిటిలో తీసుకొచ్చి గుడివాడ ప్రజల అభివృద్ధిని నేను చూపిస్తానని చెప్పి అందరికి ప్రమాణం చేస్తాను. వెరీ మచ్. ఈరోజు నా కోసమే కాదు, మన కోసం మనం ముందుకొచ్చాం. ఇదే షార్టింగ్, ఇదే స్ఫూర్తిని మనం ఎలక్షన్ రోజు దాకా కంటిన్యూ చేద్దాం. మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం. గుడివాడలో మన రాజ్యం మనం స్థాపించుకుందాం. ఇలాంటి దుర్మార్గుణ్ణి పారదోలుదాం. రెడీ అవ్వండి. థ్యాంక్ యూ. ఉప్పల రాము వైఎస్ఆర్సీపీ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ మహోత్సవం కార్యక్రమం 11వ వార్డు నందు ఉప్పల రాము అన్న రేపు అనగా 24వ తారీఖు బుధవారం నామినేషన్ వేయించున్నారు. కనుక ప్రతి గడపకు వెళ్లి ఆహ్వాన పత్రాలు ఇచ్చి అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్యాల మురళి, గృహ సారథులు, మల్లా సెక్రటరీ, మల్లా లక్ష్మి, గంజిపోయిన ప్రసాద్, కంచెల సాయి, యువ నాయకుడు షమీర్ ఖాన్, మల్లా తిరుపతమ్మ ఇంకా అనేక మంది పాల్గొన్నారు. కాబోయే ఎమ్మెల్యే ఉప్పాల రాము గారి నాయకత్వం. బందరు శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా తోకిట్టు.
పాలనలో అన్ని వైఫల్యాలే అని ఆయన చెప్పారు. చెప్పుకుంటున్న నవరత్నాలు ఎప్పుడూ రాలిపోయాయని జనసేన నాయకురాలు రజనీ ఆరోపించారు. తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడి చంటి, నాగోటి రామారావు, పోతిరెడ్డి లోకేష్ తదితరులతో కలిసి బీజేపీ ఎన్నికల కార్యాలయంలో రజనీ మీడియాతో మాట్లాడారు. మైనార్టీలకు ఇస్లామిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, ఆ వర్గాలకు రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. రాజధానికి అమరావతి వస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రత్యేక వ్యాపార కేంద్రంగా మారి ఉండేదని వ్యాపారస్తులు చెబుతున్నారని, ఈ నియోజకవర్గానికి సుజనా చౌదరి ఎమ్మెల్యే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రజనీ అన్నారు. విజయవాడ పశ్చిమలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకలేదని, అందుకే పనికి మారిన వారిని బరిలో దింపారంటూ రజనీ ఎద్దేవా చేశారు. మోదీ చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న సూచన అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని వివరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ ఆరోపణలు ఆమె ఖండించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అసెంబ్లీలోకి జగన్ అడుగు పెట్టనివ్వకుండా పులివెందులలో ఓడించాలని ప్రజలకు రజనీ పిలుపునిచ్చారు. పాత బస్తీని కొత్త బస్తీగా మార్చే శక్తి సుజనకే ఉందని టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. ఎందుకంటే వ్యాపార రీత్యా ఇక్కడ ఏది అమరావతిలో ఏ డెవలప్మెంట్ రావాలన్నా, ఏ సరుకు కొనాలన్నా ఇక్కడికి రావాల్సిందేనండి. ఇక్కడ వ్యాపారాలన్నీ మొత్తం డౌన్ అయిపోయిందండి. నిన్నటి రోజు గోల్డ్ మెడల్ షాప్ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచారండి. బాలీవుడ్ స్టార్ని తీసుకొచ్చారండి. ఏంటండి అంటే ప్రభుత్వం మారిపోతుంది మేడం, ఇక బిజినెస్ డెవలప్ అయిపోతుందంటూ 4-5 బ్రాంచులు పెట్టేసుకున్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మారిపోతుందని ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. చుట్టుపక్కల మళ్ళీ రేట్లు పెరిగిపోతుంది. 3 క్యాపిటల్స్ అంటూ వైజాగ్లో భూమి పెంచడానికి, అంటే వైజాగ్లో రేట్లు పెంచడానికి కోసం 3 క్యాపిటల్స్, వైజాగ్ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. కానీ అసలు మా హైకోర్టు అండి, మా హైకోర్టులో 3 రాజధానుల బిల్లు ఆయన ఎప్పుడో వెనక్కి తీసేసుకున్నాడు. మళ్ళీ 3, 4, 5 అని ఇది ఇంకా వేయలేదండి. సో ఎవరిని మభ్యపెడుతున్నారంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ కోసం కబ్జాలు, దందాలు ఎన్ని జరుగుతున్నాయంటే మొన్న మధ్య ఎంఆర్ఓని చంపేశారు చూడండి. ఎంఆర్ఓని ఎందుకు చంపేశారండి? ఎందుకు సంతకాలు పెట్టాలి, ఎందుకు డాట్ లైన్లో? మొన్న మధ్య వైజాగ్లో ఎంపీని కూడా కిడ్నాప్ చేశారు కదండి. ఎందుకండి? ఆక్రమిత ల్యాండ్స్, కబ్జా ల్యాండ్స్. సో సొసైటీ భూములు, మాతృశ్రీ భూములు, కబ్జా భూములు, దస్పల్లా భూములు ప్రతిదీ గల్లంత అయిపోతుందండి. ఋషికొండ కొల్లగొట్టేయడం, గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్కి అన్యాయంగా ఈరోజు ఇంతవరకే ఆక్రమించుకుంటాం, ఇంతవరకే పనిచేస్తున్నాం అని పరిధులు దాటి పనిచేస్తున్న పరిస్థితి అండి. ఈరోజు ప్రాంతాల్లో ముఖ్యంగా అమరావతి రాజధాని వస్తే రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుందండి. ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు మనం కూటమిని గెలిపించాలండి. ఎందుకంటే రాజధాని ప్రతి ఒక్కడి అభివృద్ధి అండి. తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. రాజధాని లేని రాష్ట్రం కూడా అలాగే ఉందండి. ఇంకా మళ్ళీ ప్రభుత్వం వస్తే ఈసారి రాష్ట్రాన్ని కూడా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని, ఆడబిడ్డల్ని నడి రోడ్డుకి లాగేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏరియాలో నుంచున్న అభ్యర్థి విజయవాడ బెస్ట్ సుజనా చౌదరి. ఒకప్పుడు ఇదే ఏరియాలోనంటండి 350 రూపాయలకి ఇక్కడే నేను ఫ్యాన్లు అమ్ముకునే వాళ్ళం, మా డీలర్ ఫలానా అంటూ చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఏరియాని డెవలప్ చేయాలి గొప్పగా. సుజనా చౌదరి గారు రాకముందు, వచ్చిన తర్వాత అనేటటువంటి ప్రతిపాదనలో ఆయన ఈరోజు మీకేం కావాలి, ఈ ఏరియాలో ఏ సమస్య, కొండలు ఎక్కలేక మేమే ఎక్కలేకపోతుంటే ఆయన దగ్గరుండి ఎక్కి అక్కడ పైప్ లైన్ లీక్గా ఉంది, ఈసారి మన రాగానే ఇదంతా డెవలప్ చేయాలి. కింద నుంచి గర్భిణీ స్త్రీ పైకి ఎలా ఎక్కగలుగుతుంది? పోతే జగన్ గొప్ప, చంద్రబాబు గొప్ప అని మీరు నిర్ణయించుకోండి. కానీ ఈరోజు సుజనా చౌదరి గారి మీద నుంచునే అభ్యర్థి ఎవరు అనేది దయచేసి కంపేర్ చేసుకోండి. ఒక వ్యక్తి ఎవరైతే ఆ ఏరియాని డెవలప్ చేయగలుగుతారు, విజయవాడ బెస్ట్, ది బెస్ట్ అనిపించాలి అంటే ఇక్కడ నుంచున్న అభ్యర్థి కెపాసిటీ చూడండి. కేంద్ర మంత్రిగా అన్ని సంవత్సరాలు పనిచేస్తూ ఢిల్లీలో చక్రం నింపిన వ్యక్తి, మోడీ గారిని సైతం చంద్రబాబు గారితో దగ్గర సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి ఈరోజు మన ఏరియాకు వచ్చి, మన గడప గడపకి వచ్చి మన ఇంటి సమస్యలు అడుగుతున్నాడు అంటే సమస్యలు తీర్చగల కెపాసిటీ ఉన్న పర్సన్ అండి. ఈరోజు జోగి రాసుకుంటే బూడిద వచ్చినట్టు మళ్ళీ మనకు తగ్గ పర్సనేనండి. ఈరోజు అభ్యర్థి ఎవరిని నుంచోబెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉందండి. మా దగ్గర నుంచి బయటికి వెళ్ళిన మా పోతిన మహేష్ అని ఉన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భుజం మీద చేయేస్తే ఆయన క్రేజ్ అలా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఆయన చేయి తీసేస్తే ఆయన క్రేజ్ ఏముంటుందండి? ఈరోజు మా పార్టీని కాదని ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదంటూ కోపంతో వైసీపీకి వెళ్ళారు. అక్కడేమన్నా ఇచ్చారా అండి? అక్కడ కూడా జెండాలేగా మోపిస్తుంది. ఎవరో ముందెళ్తుంటే వాళ్ళ వెనకాల జెండాలు మోస్తున్నారండి. ఈరోజు అదే మా పార్టీలో ఉంటే ఆయన ఎప్పుడు ఒక మంచి నేతగా ఉండేవారు. ఏదైతే మంగళగిరి
ఏదైతే విజయవాడ వెస్ట్ ఈ రెండిట్లో ఒక సీట్ వదిలేయండి అంటే అరే మా బీసీ నాయకుడు మా పోతుని మహేష్ కోసం నేను ఆ సీట్ మంగళగిరి వదిలేస్తాను, ఇది అతనికి ఇచ్చేయండి అన్నది. ఓడిపోతాడని తెలిసినా కూడా అతన్ని సాటిస్ఫై చేయడం కోసం ఈరోజు అతనికి ఇచ్చిన ప్రయారిటీ అది. ఆ ప్రయారిటీ కాపాడుకోలేక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం ఆ పార్టీలో ఉన్న వ్యక్తికి సమంజసం అండి? ఒక వ్యక్తి తన పార్టీ అధినాయకుడు అవినీతి పరుడైనా, ఆ పార్టీ వ్యక్తి ఒక గంటగొడ్డల కేసులో ముద్దాయినా ఆ కార్యకర్తలందరూ పెంచి పోషించుకుంటున్నారండి. ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయినా మా నాయకుడు నిజాయితీ పరుడు, మా చంద్రన్నకి మచ్చేంటి అంటున్న తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మా నాయకుడు దశాబ్ద కాలం నుంచి కష్టపడుతూనే ఉన్నాడండి. ఈ రోజుకి కూడా ఇవాళ రోజు నామినేషన్ జరుగుతుందంటే మా అందరికీ నిజంగా కన్నీటి పర్యంతం అయిపోతుందండి. ఇక ఆయన అధ్యక్ష అని అసెంబ్లీలోకి వెళ్ళగలుగుతాడు. ఈరోజు ప్రజాబలం వచ్చింది, జనబలం వచ్చింది, కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్టు మా అందరికీ ఎంత సంతోషపడుతున్న సమయంలో ఏ నిందా లేని వ్యక్తి అండి, తన సొంత డబ్బుల్ని ప్రజాశ్రేయస్సు కోసం త్యాగం చేసిన వ్యక్తి గురించి మన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు మాట్లాడాలంటే నిజంగా సిగ్గుండాలండి. తన సొంత డబ్బుని పార్టీ కోసం, తన సొంత బిడ్డల డిపాజిట్లని పార్టీ ఆఫీస్ కోసం ఏమార్చి ఈరోజు జనంలోనే అంటే ఓడిపోయినా కూడా జనాన్ని పక్కన పెట్టకుండా నిలబడి చేస్తున్న మా నాయకుడు మొట్టమొదటిసారిగా ఈరోజు గొప్పగా నామినేషన్ అయిపోతున్నాడు, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు అనే దృఢమైన నమ్మకంతో ఉన్నాం. కూటమిలో అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఈ రకంగా వైసీపీ వైఫల్యంతో పాటు ఇక్కడ ఉండే సుజనా చౌదరి గారి కెపాసిటీ, ఆయన చేయగల పనులు, ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. కంపారిజన్ చేసుకోండి, కనీసం మీ ఎమ్మెల్యే కంపారిజన్ చేసుకోండి. ఇక్కడ ఉండేటువంటి ఎంపీ గారు ఎవరైతే చిన్ని గారు సైకిల్ గుర్తాను, గతంలో ఒక ఆయన ఉన్నాడు, నీ అనే భేదాలు లేకుండా నాని అనే పేరుతో ట్యాగ్ లైన్ పెట్టుకొని తిరిగిన వ్యక్తి. ఈరోజు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గోడలు దూకి జంప్ అయిపోతున్న పరిస్థితి. ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉన్నాడండి. పార్టీ కొంచెం ఎదుగుతున్నప్పుడు నిందలు వేసేసి, అనుమానాలు ఆరోపణలు చేసేసి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి. అంటే గోడచాటు పిల్లిలాగా మాకు బాగా గుర్తండి ప్రజారాజ్యం. మళ్ళీ అదే రకంగా పార్టీ ఎదుగుతున్న మూమెంట్లో, పార్టీ కూటమి వస్తున్న టైంలో మళ్ళీ నిందలు వేసేసి, ఆరోపణలు చేసేసి మళ్ళీ ఇంకొక పార్టీలోకి జంప్ అయిపోయిన వ్యక్తి. ఇంకా నమ్మే పరిస్థితి అయితే ప్రజలకు లేదు. జనాల్లో తిరుగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని 26వ రోజు ఎన్నికల ప్రచారం ఘనంగా జరిగింది. గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామంలో ఎమ్మెల్యే నాని ఎన్నికల ప్రచారాన్ని చెబుతారు. తొలుత డోకిపరు పంచాయతీ పరిధిలోని పొన్నగంటి గుడెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ శ్రేణులు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులు స్థానికులతో కలిసి 5 ఏళ్ల వైసీపీ పాలనలో గుడివాడ మరియు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన మంచి పనులను వివరిస్తూ రాబోయే 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. డోకిపర్రు గ్రామంలోని పవిత్ర జెండాలో చెట్టు వద్ద ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని, ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటూ స్థానిక ప్రజానికం ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ నియోజకవర్గం గురించి అవగాహన లేని వ్యక్తులు తనపై ఆరోపణలు చేస్తున్నారని, ప్రతిపక్షాలు కళ్లకు ఇక్కడ జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని ఎమ్మెల్యే నాని ప్రశ్నించారు. ఎక్కడకు వెళ్లినా మూటకపు హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ, ఇతర హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నిన్నటి వరకు జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అవే హామీలను ఎన్నికల తాయిలాలుగా ప్రకటిస్తున్నారన్నారు. మరి ఆ హామీలను చంద్రబాబు అమలు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా అని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడా చూసి ప్రజలు వివేకంతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తమ పాలనలో మంచి జరిగిందని భావిస్తే తమకు మద్దతు ఇవ్వాలన్నారు. 5 ఏళ్లలో జరిగిన మంచిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి అండగా నిలవాలని, సంక్షేమ ప్రభుత్వ విజయానికి సారథులుగా ఉండాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలో ప్రతి ఒక్కరూ తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ భారీ మెజారిటీతో గెలిపించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో గుడ్లవల్లేరు మండల వైసీపీ అధ్యక్షులు సాయన రవి, ఎంపీపీ కొడాలి సురేష్, వైస్ ఎంపీపీ పోలగాని రమాదేవి, సీనియర్ వైసీపీ నాయకులు పాలెటి చంటి, జిల్లా వ్యవసాయ కమిటీ సలహాదారు పన్నేరు ప్రభాకరరావు, డోకిపర్రు పంచాయతీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండలమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ హరినాథ్ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు. ఫోన్
నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే తెలమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే తెలమ్మ, నమస్తే నమస్తే. నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే అక్కయ్య, నమస్తే పక్క జరగండి, ఇటు జరగండి. ఎవడు మారేమో అన్నా, ఇది మన వైసీపీ ప్రభుత్వం వచ్చిందన్న ఇల్లు ఇది. పక్కరండి పక్కరండి. బజార్ రారంట. బజార్ నేను వచ్చి కట్టం పడుతున్నారంట. బాబు నాన్న హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము ఈ రోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాము వైఎస్ఆర్సీపీ పేడన నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ మహోత్సవ కార్యక్రమం 11వ వార్డు నందు. మంత్రి శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా హిట్టు. రానున్న నవరత్నాలు, జగన్ పాలన వైఫల్యాలు, వైసీపీని ఓడించండి జనసేన నాయకురాలు రజని పిలుపు.
నారపురం ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. గుడ్డవల్లేరు మండలం డోకిపర్రు ప్రజల నీరాజనాలతో తడిచి ముద్దైన ఎమ్మెల్యే నాని. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.